హాయ్ అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు వచ్చేసి కొత్త వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఐ థింక్ సో 40 minutes to 1 hour రైడ్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అది రోడ్ సైడ్ వాటర్ ఫాల్, అది చూపించేసి ఇంకో వాటర్ ఫాల్ ఇదే వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. సో ఇంకో వాటర్ ఫాల్ అయితే ఇంటి పక్కనే ఉందన్నమాట, 5 kilometers లోపలే. సో ఫస్ట్ అయితే ఆ రోడ్ సైడ్ వాటర్ ఫాల్ ఉంది కదా, 1 hour రైడ్ది, అక్కడ వెళ్ళేసి అది చూపించేసి ఆ తర్వాత అయితే నేను మీకు నెక్స్ట్ వాటర్ ఫాల్ చూపిస్తాను. సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉంది, ఇప్పుడు వెళ్తూ ఉండేది రోడ్ సైడ్ వాటర్ ఫాల్, అది కూడా చూపిస్తా, ఇంకో వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ గోవా బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటా, ఎందుకంటే నేను మోస్ట్లీ వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపిస్తున్నా, బీచెస్ అయితే ఇంకా వెళ్ళలేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మోస్ట్లీ నేను బీచ్కి అయితే వెళ్దాం అనుకొని ప్లాన్ అయితే వేస్తున్నా. సో ఇప్పుడైతే రోడ్ సైడ్లో ఉండే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. క్లౌడ్స్ మధ్యలో అయితే నేను ఉన్నాను, చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ రెయిన్ అయితే పడతా ఉంది. ఇంకో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాను, స్టార్టింగ్లో చెప్పా కదా. సో ఫస్ట్ వాటర్ ఫాల్ చూపించేసి ఆ తర్వాత సెకండ్ వాటర్ ఫాల్ చూపిస్తా. సో ఇక్కడ ఎక్కడో ఉందండి ఆ వాటర్ ఫాల్. సో ఐ థింక్ సో నేను రీచ్ అయ్యా ఆ లొకేషన్ దగ్గరికి. ముందర అయితే నాకు ఏం కనిపించడం లేదు, ఎందుకంటే నేను స్పెక్ట్స్ వేసుకొని ఉన్నా కదా, స్పెక్ట్స్ వేసుకుంటే ఇంకా చాలా ఇబ్బందిగా అయిపోతా ఉంది నాకైతే. సో ఇది ఒక రోడ్ సైడ్ వాటర్ ఫాల్ అనమాట. సో చాలా లోపల అయితే ఉంది వాటర్ ఫాల్. ఐ జస్ట్ షో యూ హౌ బ్యూటిఫుల్ ఈ వాటర్ ఫాల్ ఈజ్. అది చూపించే ముందు నేను కింద చూపిస్తా, చూడండి. జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ. జస్ట్ చెక్ అవుట్ దిస్ వాటర్ ఫాల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వీళ్ళ లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే బతుకుతున్నారు వీళ్ళు. జస్ట్ లుక్ అట్ దిస్ వాటర్ ఫాల్ యార్. నాకైతే ఐస్ ఓపెన్ అయిపోయినాయి తెలుసా అట్లే. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. లాస్ట్ బ్లాగ్లో చూపించా కదా, హరవలం వాటర్ ఫాల్ కన్నా ఇది బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే వాటర్ చాలా వైడ్గా ఉంది, ఇంకా చాలా స్మూత్గా అయితే కిందకు వస్తూ ఉంది. చూడొచ్చు మీరు, హరవలం వాటర్ ఫాల్ కూడా చాలా సూపర్గా ఉంది, కానీ ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. యాక్చువల్గా అయితే రోడ్ సైడ్ వాటర్ ఫాల్ అనమాట, చూస్తున్నారు కదా. ఇదైతే రూట్ అయితే వెళ్తా ఉంది ఇలా. సో ఇదైతే వాటర్ ఫాల్. సో చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఈ వాటర్ ఫాల్. సో జస్ట్ లుక్ ఎట్ ద బ్యూటీ. This is Karmale waterfall. Ja. సో చూసారు కదా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఇంకా నా వీడియో అయితే వీళ్ళే తీసారనమాట. దే ఆర్ లోకల్స్ फ्रॉम हियर एंड जस्ट चेक इट आउट. कैसा लगा आप लोगों को वाटरफॉल? मस्त, एक नंबर, टू गुड. पहली बार विजिट किया आप यहाँ पे? पहली बार विजिट किए क्या? This is my first time. This Okay. is Karmale waterfall in Ponda. It's very beautiful waterfall in roadside. Anybody can come and visit, but don't make noise and don't throw any stuff anywhere, because this is Goa. We love environment of Goa. Please. యా. Come. సో చూసారు కదా, సో బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ ఉంది నిజంగా. సో మీరు కూడా విజిట్ చేయండి వస్తే ఇక్కడికి. అండ్ థ్యాంక్ యూ భయ్యా దుబారా సే. Thank you so much. Nice to meet you. యా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. జస్ట్ ఒక 2-3 minutesలో అక్కడ రీచ్ అయిపోతాను. సో చూపిస్తా ఎలా ఉంది ఈ వాటర్ ఫాల్ అని. సో ఇక్కడ వచ్చేకి ఒక చిన్న
విలేజ్ అయితే ఉందన్నమాట, చింబెల్ అని. లోపల నుంచి వస్తే ఇలా రూట్స్ అయితే వస్తాయి. 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఒక రైట్ సైడ్కి అయితే వాటర్ ఫాల్ వెళ్తుంది, ఇదైతే ఇంకో వాటర్ ఫాల్ పైన అయితే వెళ్తుంది. సో మేమైతే ఇలా వెళ్దాము. వాటర్ ఫాల్ చూపించేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఏముందనేసి చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. ఎలా కనిపిస్తుంది అంటే ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసాము, అలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అవుదాం. మెయిన్ పర్పస్ వచ్చిందే వాటర్ ఫాల్ చూపించడానికి కదా. సో లెట్స్ గో. అబాండెంట్ మిల్ అలాగే ఉంది ఇది. సో నేనైతే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యా అండి. నా ముందరే అయితే వాటర్ ఫాల్ ఉంది, కానీ కొంచెం అయితే నడుచుకొని వెళ్ళాలి. మోస్ట్లీ అయితే స్కూటీ లేదా బండి అయితే వచ్చేస్తుంది. సో ఎలా ఉంది ఈ వాటర్ ఫాల్ అనేసి చూపిస్తా, జస్ట్ వెయిట్. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, కానీ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్. బ్యూటిఫుల్ వాటర్, కలర్ఫుల్ వాటర్, బ్లూయిష్గా ఉంది కదా వాటర్ మొత్తం. చూడండి ఫుల్ బ్లూయిష్. ఇక వాటర్ ఫాల్ అయితే అదే అండి. సో దూరం నుంచి అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు మేము మా కళ్ళతో, ఇంకా ఫొటోస్, వీడియోస్, ఎనీథింగ్. ఇక దీని పక్కన కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది, చూస్తున్నారా? ఇది చూడండి, ఆ చెట్టు మధ్యలో ఉంది, కనిపించడం లేదు. నాకైతే కనిపిస్తుంది, కెమెరాలో సరిగా కనిపించడం లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. స్మాల్ వాటర్ ఫాల్ కానీ సూపర్ ఉంది. ఇక ఈ వాటర్ ఫాల్ అయితే పెంజిమ్ సిటీ ఉంది కదా, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లోపలే ఉందనుకుంటా. ఓల్డ్ గోవా వెళ్ళే రూట్లో ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఓల్డ్ గోవాకి వెళ్తూ ఉంటే ఇక్కడైతే వచ్చేసి ఒక స్మాల్ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ స్పెండ్ చేసి వాటర్ ఫాల్ చూసేసి ఫోటోగ్రాఫ్స్ కూడా మేము తీసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ లొకేషన్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇక ఫ్లో ఎక్కువ ఉండింటే ఇంకా బాగా ఉండేది, కానీ ఐ థింక్ సో దీనిపైన అయితే ఒక రివర్ ఉంది అనుకుంటా, ఎందుకంటే పక్కన నుంచి ఒక దారి అయితే వెళ్తూ ఉంది. అక్కడ కొంచెం వెళ్దాము, చూపిస్తా ఎలా ఉంది అక్కడ అనేసి. సో అక్కడ వెళ్దాము, ఎలా ఉంది ఆ రూట్ అనేసి కూడా చూపిస్తా. సో మీరు ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్. నేనైతే కొంచెం లోపలికి అయితే వచ్చినా, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ వాటర్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఆ పక్క చూపించడానికి అయితే వెళ్తున్నా, కానీ ఇది డెప్త్ అయితే వెళ్ళిపోతూ ఉంది స్ట్రైట్గా. సో కానీ వెళ్ళడంలే, నేను ఇక్కడ నుంచే ఎంజాయ్ చేస్తున్న వ్యూని. ఐ హోప్ మీకు ఈ వ్యూ, ఈ వాటర్ ఫాల్ నచ్చింది అనుకుంటా. జస్ట్ చెక్ అవుట్ ద వాటర్ ఫాల్ అగైన్ వన్స్ మోర్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు ఉండింటే ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తారు ఇక్కడ. సో ఐ థింక్ సో ఇక్కడ ఉండే విలేజెస్ పీపుల్ ఉంటారు కదా లోకల్ వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తారు అనుకుంటా. चढ़ते चढ़ने का है, ऊपर गए लोग. चलो
क्या बात है. देखो गाइस गोवा అయితే నేను మీకు ఇక్కడ నుంచి చూపించా కదా ఎలా ఉంటుంది వ్యూ అనేసి. సో ఇక్కడ లోకల్స్ అయితే వచ్చారు స్విమ్మింగ్ చేయడానికి. సో వాళ్ళతో పాటు నేను కొంచెం ముందరికి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి జస్ట్ వ్యూ చెక్ చేయండి. ఓహోహోహో వాట్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్గా ఉంది ఇది. ఇంకా వాటర్ ఫాల్ అయితే చాలా నచ్చింది. వీళ్ళైతే లోకల్స్ అనమాట. సో ఇక్కడే ఉంటారు, స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా ఈ విలోడ్ జంప్ చేస్తాడు చూడండి. ఓహో లివింగ్ ద లైఫ్ మ్యాన్. సో ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో చూసారు కదా మీరు వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి. వీడు కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళైతే లోకల్స్ అనమాట. వీళ్ళు ఉన్నారనేసి నేనైతే కొంచెము ఇక్కడ లోపల వరకు వచ్చేసిన. ఇలా కూడా రూట్ అయితే పైకి వెళ్తుందంట. సో ఇదైతే వాటర్ ఫాల్ లొకేషన్. వాట్ బ్యూటీ, జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇంకా వీళ్ళైతే స్విమ్మింగ్ చేస్తున్నారు. నేనైతే స్లోగా ఆ పక్కకి వెళ్ళిపోతా. నాకైతే స్విమ్మింగ్ రాదు కాబట్టి ఐ విల్ గో ఫ్రమ్ హియర్. ఓహో గోవా బాయ్స్. సో వీళ్ళైతే లోకల్స్ అనమాట. చెప్పా కదా ఇందాక నేను. దే ఆర్ జస్ట్ స్విమ్మింగ్ హియర్. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇంకో పిల్లోడు అయితే రెడీ అయ్యాడు జంప్ చేయడానికి. నేను మీకు చెప్పా కదా వాటర్ ఫాల్ చూపించేసి ఇంకో బ్యూటిఫుల్ ఒక చిన్న లొకేషన్ ఉందనేసి. సో ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే వస్తుంది. పైన చిన్న రివర్ అయితే ఉంది, అక్కడ నుంచి ఈ వాటర్ ఫ్లో అయితే వస్తూ ఉందన్నమాట. సో కొంచెం ముందర వెళ్ళేసి ఎలా ఉంది ఈ వాటర్ ఫ్లో నేను చూపిస్తా. ఓహో చాలా కూల్గా ఉంది వాటర్, చాలా కూల్గా ఉంది. ఓహో బర్డ్, కలర్ఫుల్ బర్డ్ అయితే ఒకటే కనిపించింది నాకు ఇప్పుడే. సో చూడండి ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ మొత్తం రివర్ నుంచి అయితే వస్తుంది అనమాట. స్మాల్ వాటర్ ఫాల్. నాకైతే ఈ వాటర్ తాగాలని అనిపిస్తుంది. సో అంతే అండి, ఇదే చూపించాలనుకున్నా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ ఫాల్ లాస్ట్ కొంచెం వాటర్ ఫాల్ నుంచి పిల్లలు అయితే వెళ్ళిపోయినారనమాట. నేను కూడా అయితే వెళ్తున్నా. రెయిన్ కోట్ తీసేసిన, ఎందుకంటే వాన పడడం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత వాన అయితే ఆగిపోయింది. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా అయితే ఎంజాయ్ చేస్తా, వాళ్ళతో పాటు చూస్తా. ఇక నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. ఐ హోప్ మీకు ఈ వాటర్ ఫాల్ నచ్చింది అనుకుంటా. సో మీరు ఎవరైనా గోవాకి వస్తూ ఉంటే పెంజిమ్ నుంచి 5 కిలోమీటర్స్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో మీరు వచ్చేసి ఒక 10 to 15 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ వ్లాగ్కి ఇక్కడ ఎండ్ చేస్తా. ఇక నెక్స్ట్ వ్లాగ్లో ఐ హోప్ సో మీకు బీచ్ ఎలా ఉంటుంది నేనైతే చూపిస్తాను, వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను, వేరే వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి అనేసి. సో మెనీ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఈ వ్లాగ్కి ఇక్కడ ఎండ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఉంటా బాయ్.